చాలు. వీరిని తాకేటంత ధైర్యం చెయ్యొద్దు. ముందేమో కొరడా దెబ్బలు కొట్టించావు, ఇప్పుడేమో ఆ గాయాలకు లేపనం రాయడానికి వచ్చావా? నీ పదవి నిలుపుకోవాలని అంత దురాశ నీకు? అందుకు కట్టుకున్న భర్తకి హిందూ దేశపు బాద్షాకి శిక్ష విధిస్తావా? చాలా దిగజారిపోయా. మీరంటున్నది నిజమే రుకయ్య బేగం. నేను చాలా దిగజారిపోయాను. అందుకు నన్ను శిక్షించవచ్చు. కొట్టండి, నన్ను కొట్టండి. వదలండి. ఇవాళ నేను చేసిన నేరానికి క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు. కానీ నేను మాత్రం ఏం చేయను. సహించ ఆదేశిస్తే నేను ఏదైనా సరే సహించక తప్పదు రుకయ్య బేగం. కనుక నా విషయంలో ఇదే పెద్ద శిక్ష. నా భర్తకి నేను లేపనం కూడా పోయలేకపోవడమే నాకు వేసిన శిక్ష. జోదా బేగం, మీరు జలాల్కి కష్టం కలిగించినందుకే నేను మీ మీద అలా కోపగించాను. కానీ ఆ నిర్ణయం తీసుకునే సమయంలో మీరెంత బాధపడి ఉంటారో నేను గ్రహించలేకపోయాను. మంచినీళ్ళు. జోదా బేగం, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురండి. ఈ లేపనం నాకు ఇచ్చేయండి. త్వరగా వెళ్ళండి. మనం మీర్జా హకీంతో పాటుగా ఇక్కడి వరకు వచ్చేసాం రాజాసాబ్. ఇప్పుడు ఎలా? కానీ మన మొఘలై సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడలేం కదా. మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండటం కూడా మంచిది కాదు. అసలు హకీం మనసులో ఏముందో కూడా మనకు తెలియదు. నీ దుస్తులు నాకు ఇచ్చేయి. అంటే వాళ్ళు కాపలా కాస్తుంది రాజా మాన్సింగ్ కి, నాకు కాదుగా. నేను నీ వేషం వేసుకొని ఇక్కడి నుంచి బయటపడతాను. ఈ సంగతి మీర్జా హకీంకి తెలిసిన వెంటనే అతను తన నిగ్రహం కోల్పోతాడు. నన్ను పట్టుకోమని సైనికుల్ని పంపిస్తాడు. అప్పుడు అదే అదనుగా చూసుకొని మీరు ఇక్కడి నుంచి తప్పించుకోండి. మేము దానేశ్వరం చెంత మిమ్మల్ని కలుసుకుంటాం. యుద్ధమే జరిగితే షెహెన్షా గారి విశ్వాసపాత్రులుగానే పోరాడదాం. అలాగే రాజాసాబ్, మీ ఆదేశాలను తప్పక పాటిస్తాం. మీకు తెలుసుగా, మీరు కంట తడి పెడితే మేమెన్నడూ తట్టుకోలేమని. ఆయన కొరడ దెబ్బలకి ఒప్పుకోమని ఎవరు చెప్పారు మీకు? ఈ గ్రామం విడిచి వెళ్ళిపోమని శిక్ష విధించాను కదా. ఆ అవకాశాన్ని ఎందుకు వాడుకోలేదు మీరు? ఎందుకంటే కొరడ దెబ్బలు ఎలా ఉంటాయో మేము అనుభవించి తెలుసుకోవాలనుకున్నాం. మేం గతంలో అయిన వాళ్ళని చాలా కష్టపెట్టాం. అప్పుడు వాళ్లకు కలిగిన బాధతో పోలిస్తే ఈ కొరడ దెబ్బల బాధ ఎక్కువేం కాదు. మూలికల లేపనాన్ని మీ గాయాలకి రాసుకోండి. అప్పుడు మీ గాయాలు త్వరగా తగ్గిపోతాయి. ఇదిగో ఔషధం. లే ఇక్కడి నుంచే. నీలాంటి దొంగ చేతి మీదుగా ఔషధం కాదు, విషం కూడా తీసుకోం.